హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ అయిన బియ్యపు పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామా. ఈ వడియాలు పెట్టడం అంటే అందరూ చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ నేను సింపుల్గా చెప్తాను, చూసేయండి. ముందుగా మనము 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను తీసుకొని మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర దంచకుండా మనము పిండిలోనే కలిపేసి వేయొచ్చు. అందులోనే ఇప్పుడు కాస్తంత చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసి మనము వేసి దంచేసుకోవాలి. ఈ రెండు మనము మెత్తగా దంచేసుకున్నాక 2-3 పచ్చిమిర్చిని తుంపేసుకొని దంచేసుకోవాలి. ఇలా మెత్తగా దంచేసుకున్నాక మనము గుప్పెడు కరివేపాకు రెమ్మలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పిండిని దేంట్లో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నారో ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో మనము 1 కప్పు బియ్య పిండికి 8-10 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ వడియాలు చేసుకోవడం చాలా ఈజీయే కానండి, ఒక వాటర్ క్వాంటిటీ ఒక్కటి సరిగ్గా వేస్తే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ వాటర్లో మనము 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిని కలపడానికి ఒక బౌల్ పెట్టేసి అందులో 1 కప్పు దాకా బియ్య పిండిని వేసుకున్నాను. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ మనము కలుపుకోవాలి. నాకు ఈ పిండిని కలుపుకోవడానికి 2 కప్పుల దాకా వాటర్ సరిపోయింది. మరియు 8 కప్పుల దాకా నేను వాటర్ని బాయిల్ చేసుకున్నాను. మొత్తం కలిపి నేను ఈ వడియాలకి 10 కప్పులు వాటర్ దాకా యూజ్ చేశాను. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో నేను ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ మరియు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. పసుపు అనేది వడియాలకి మంచి కలర్ ఇస్తుంది. మరియు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని తిప్పుకుంటూ వేసుకోవాలి. అలా తిప్పకుండా వేసుకుంటే మనకి పిండి అనేది ఉండలుగా కట్టేసి వడియాలు అనేది కరెక్ట్గా రావు. చూస్తున్నారు కదా, ఇలా 2 నిమిషాలు ఉడికించుకొని మనం కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకొని వడియాలు పెట్టేసుకోవాలి. మనం డైరెక్ట్గా మొత్తం తీసుకెళ్ళి పెట్టేయకూడదు. అలా పెట్టేయడం వల్ల పిండి అనేది గడ్డ కట్టేస్తుంది త్వరగా. నేను ఒక మంచం మీద శారీ వేసేసి పెట్టేశాను. మీరు కావాలంటే డాబా మీద కింద పరుచుకొని వేసుకోవచ్చు. అందుకే నాకు కాస్త షేప్ అనేది అవుట్ అయిపోయింది. మీరు మంచిగా కింద పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది షేప్ కూడా. ఇలా ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకున్నాక తీసేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్య పిండి వడియాలు అనేది రెడీ అయిపోతుంది. ఈ వడియాలు అనేది చాలా టైప్స్ ఉంటాయి. మనం బియ్య పిండి వడియాలు చేసుకున్నాము, ఇవి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు వడియాలంటే పెద్ద ప్రాసెస్ అనుకోకండి, ఇలా చిటికలో వడియాలు చేసేసి మీరు ఈ ఎండాకాలాన్ని బాగా ఆస్వాదించండి. అంతేనండి. మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.